మీరెందుకు ఇంత ఇదిగా స్వయం అంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందని కొందరు భక్తులు అన్నారు. స్వయం అంటే ఎవరికి వాళ్ళే, నాన్న నువ్వు ఇచ్చే ఫీజు డబ్బు చాలేదు, స్వయంగా కష్టపడి పగలు పని చేసుకుంటూ హాస్టల్ ఫీజు కట్టుకుంటూ వారాలు చేసుకుంటూ ఈ రకంగా నీ రుణం నేను తీర్చుకోలేను, ఆ వారాలందరూ కూడా నీ మంచితనం బట్టి ఇచ్చావు, నువ్వు ఒకప్పుడు అందరికీ సహకరించావు కాబట్టి ఆ వారాలు చేసావు, నాన్న పేరు చెప్పగానే ఎంతో గౌరవంగా విన్నమని నేర్చారు, వాళ్ళే ఫీజులు కట్టారు, అన్నీ చేశారు, అంతా అయింది. ఇప్పుడు నేను ఐఏఎస్కి వెళ్తున్నాను, అది సెలక్షన్గా అయితే మన దేశానికి మనకి అందరికీ తగిన విధంగా నేను సేవ చేసుకుంటాను అంటాడు. తండ్రి ఎంత సంతోషిస్తాడు. అలాగే ప్రతి వారికి కూడా తన దేహం ఎందుకు ఉన్నది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనే స్పష్టమైన అవగాహన తన అనుభవాలను గుర్తించి గమనించి తెలుసుకోవచ్చు. దీనికి దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, జాతి మత కుల భేదాలు ఉన్నాయి లేవు, ఇన్ని రకాల సంభాషణలు అక్కర్లేదు. కారణం ఏంటి? అన్ని అనుభవంలో ఉన్నవే. అన్నీ అంటే నువ్వు గమనించినవన్నీ, గుర్తించినవన్నీ, తెలుసుకున్నవన్నీ, అనుకున్నవన్నీ కూడా ఎన్ని కోటాను కోట్ల ఆలోచన ఉన్నాయో, ఆలోచన ప్రతిదీ కూడా పదార్థమే. పదార్థం ఆలోచన రూపంగా ఉంది, పదార్థం దేహ పదార్థంగా ఉంది, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో పదార్థం ఉంది, పంచభూతాలతో పదార్థం ఉంది. పదార్థం అంటే ఏంటి? నిత్యం కూడా పంచభూతాత్మతో వాటికవే రసాయనంతో కూడి, ఏ విధంగా వాటికవే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువుల కింద ఉండి అవన్నీ కలిసి వాటికవే రసాయనంతో జీవకణాలుగా నేను ఉన్నాను. ఇక్కడ జీవకణం అంటే ఏంటి? గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా, అనుకుంటా, భావించుట, ఈ లక్షణాలతో స్వయం జ్ఞానంతో, అంటే నీకున్న జ్ఞానంతో జ్ఞానమే, ఈ రెండో జ్ఞానం ఉంది లేదు ప్రసక్తే అప్రసక్తం. ఇక్కడ స్వయం జ్ఞానంతో, స్వయం తెలివితో, స్వయం గమనికతో, స్వయం భావంతో, స్వయం శబ్దంతో, స్వయం చలనంతో దేహంగా ఉన్నాను, మనోబుద్ధి చిత్తాంకారాలుగా ఉన్నాను, అజ్ఞానంగా ఉన్నాను, జ్ఞానంగా ఉన్నాను, దేహ సహితమైన ఆకాశ సహిత అణువుల యొక్క కూర్పుతో ఈ సృష్టి పదార్థంగా కూడా నన్ను నేను గమనిస్తున్నాను. సృష్టి ఎలా ఉంది? ఇంద్రియాల ద్వారా తెలియబడుతుంది. ప్రత్యక్షం ఇంద్రియాలు ఎలాగున్నాయి? మనసు, బుద్ధి, చిత్తాహంకారంగా దేహేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, ప్రాణేంద్రియాలతో సూక్ష్మాతి సూక్ష్మమైన అనుభూతితో, స్థూలాతి స్థూలమైన అనుభూతితో పదార్థం ఉన్నది. నేనే పదార్థం. పదార్థం స్థూలాతి స్థూలంగా ఉంది. అదే పర్వతాలు కావచ్చు, ఎవరెస్ట్ కావచ్చు, గెలాక్సీలు కావచ్చు, పాల్పడతాయి, ఇవన్నీ కూడా భౌతిక పదార్థాలే అని తెలుసుకుంటే చాలు, అంతకన్నా లోతు వెళ్ళక్కర్లా. ఎందుకు? మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, గతంలో ఉండబట్టి వచ్చింది లేదు అన్న ప్రసక్తి ఎత్తుకో అవసరం. ఎందుకంటే మనకన్నా పూర్వం ఋషీశ్వరులు, యోగులు, మహర్షులు, జగద్గురులు, అవతారాలు అందరూ కూడా అంతర్గతంగా బహిర్గతంగా తత్వాన్ని అన్వేషణ చేసి సత్యాన్ని కనుక్కున్నారు. సత్పదార్థం ఏది? మూడు కాలాల మూడు వస్తువుల్లోనూ మూడు కాలాలతో ఉన్నది, మూడు కాలాలతో లేకుండాను, మూడు కాలాలు విలక్షణంగా, మూడు కాలాలకు అతీతంగా ఉంది. ఇంద్రియాలు గోచరిస్తుంది, ఇంద్రియాలు గోచరించకుండా ఉంటుంది. ఇదంతా ఎలాగుంటుందంటే అనుభవంలో గుర్తించడమే. వీటిని స్వగాత వచనాలు అంటారు. అంటే ఇంద్రియాలకు గోచరించేంత పదార్థము అన్నారు. మరి ఇంద్రియాలకు గోచరించే అనుభూతిగా ఉన్నది కూడా పదార్థమే కదా. మనసు ఇంద్రియాల్లో చేర్చాం మనం, అది నిద్రలో వెళ్తుంది వస్తుంది. మనసుగా ఆకారం లేదుగా, నిరాకారంగా ఉన్న అనుభూతిని అనుభూతిగానే గుర్తించడమే పదార్థ లక్షణం.